నమస్తే ఆర్జేఎన్ఎస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నీచమైన పోస్టులు పెట్టే వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ప్రారంభంలో చంద్రబాబు అప్పులు బహుమతిగా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ తన బృందంతో ఆయిల్ మిల్లుల తనిఖీ. సత్తెనపల్లి ముతూట్ ఫైనాన్స్ వద్ద భారీ కుంభకోణం. తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే పోసాని కృష్ణమురళి. పెళ్లి ప్రమాణాన్ని నిజం చేసింది ఒక జంట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భం. తిరుమల కాసన్ డిపాజిట్ విధానంపై వివరణ ఇచ్చిన మంత్రి రామనారాయణ రెడ్డి. యువత దేశానికి శక్తి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని ఎంకరేజ్ చేయడం సరైన విధానం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నీచమైన పోస్టులు పెట్టే వర రవీందర్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన దిశ అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాడు. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీర్చిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వర రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి చెప్పలేని దిశ. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు. ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష, అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకొస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కాదు అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష. హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది?
ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ లెక్కలేదు, హోమ్ సెక్రటరీ లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. అంటే ఏంటి విచ్చలవిడితనం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇది చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కల్పిస్తుంది అధ్యక్ష. మీ మీద ఎంత చేశారు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యులపై చేశారు. అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న తరుణంలో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోతున్న తరుణంలో అప్పులను బహుమానంగా ఇచ్చారని, వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీర్చామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ విజువల్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్స్ మాకు ఇచ్చిపోయిన బిల్స్, ఆ బిల్స్ మేము కట్టిన బిల్స్ ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకు ముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను. మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడంతా కూడా కనపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఏ రకంగా 680 కోట్లు పెట్టాడు, విత్తన బకాయిలకి ఏ రకంగా 960 కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు, విత్తన సేకరణ బకాయిలు 360 కోట్లు, రకరకాలుగా ఏ రకంగా పెట్టుకుంటాడు. పవర్ బిల్స్ ఏ రకంగా, పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కాములకు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 265 కోట్లు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 19 కోట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2,378 కోట్లు, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 249 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,084 కోట్లు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 59 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ 88 కోట్లు, ఇండస్ట్రీస్, కామర్స్, షుగర్ డిపార్ట్మెంట్ 200 కోట్లు, డైరీ డెవలప్మెంట్ 72 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్ 148 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1,100 కోట్లు, ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, ఏపీ ఎంఎస్ఐడిసి 142 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 154 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 848 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ అది 2,036 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1,200 కోట్లు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ 2,340 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు 2,757 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ 76 కోట్లు, ఎనర్జీ 9,823 కోట్లు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఏ రకంగా 42,183 కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్. ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఆయన ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఆయన అర్ధాంతం చేస్తాడు. ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు. మిగతా ఏ ప్రభుత్వాలైనా ఇంతింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు. అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం, దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాల. ఇలా సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో జరిగిపోతూ ఉంది, జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ సారథ్యంలో ఆయిల్ మిల్లులపై తనిఖీ చేశారు. ఆయిల్పై కల్తీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆయన బృందంతో వెళ్లి శాంపిల్స్ సేకరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముతూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం జరిగింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లుగా భావన బయటకు వచ్చింది. ఎన్ని రోజులైనా ఖాతాదారులకు గోల్డ్ లోన్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కస్టమర్ గోల్డ్ లోన్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయడం లేదని తిప్పుకుంటున్న పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీద గోల్డ్ రిజిస్టర్లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందని బాధితులు వాపోతున్నారు. కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ గోపి బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర ఉందని బాధితులు భావిస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు మాట్లాడే సందేశం ఉంది సార్. మరి మీ ఫ్రెండ్షిప్ అంతకట్టకూడదు సార్. దీనికి నువ్వు ఫ్రెండ్ కాదు. నేను ఫ్రెండ్ కాదు సార్. నాకు ఆదినారాయణ ఫ్రెండ్ కాదు కాదు అవును. ఇప్పుడు అది తేల్చడానికే సిఐ గారు అడ్డుకుంటున్నారు. ఆదినారాయణ గోపి ఇద్దరు కూర్చోబెట్టి ఇదంతా ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఇలా ఎలా జరిగింది, థర్డ్ పార్టీ ఇంకొకటి పేరు మీద ఎందుకు పెట్టాలి? నేను గత 15 రోజుల నుంచి తిరుగుతున్నాను. 15 రోజుల నుంచి తిరుగుతుంటే ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ గొడవ జరుగుతుంది. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, నాది కూడా ఇట్లానే పరిస్థితి ఉందా అని. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎందుకు ఇక్కడ రోజు గొడవ జరుగుతుందని అడుగుతున్నాను. మరి బంగారు ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఏంటి మీరేమన్నా అని అడిగారు. ఇంకప్పుడు నాకు ఇంకొంచెం సార్ నాది 5 లక్షల రూపాయల బంగారం 3 లక్షల రూపాయల కట్టాను. నేను 3,60,000 పెట్టాను. ఇంకా మిగతా 50,000 బంగారం ఉంది. నాకు ఎందుకు పోయిందని చెప్పి నేను అడగడానికి మొన్న సాయంత్రం వచ్చాను. ఇంకొకటి నాకు మెయిన్ ఎల్లుండి ఫంక్షన్, ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ఎల్లుండి నా ఇంట్లో ఫంక్షన్ కాకుండా గట్టిగా నిలబడ్డా. ఇప్పుడు కూడా ఉండటానికి కారణం అదే. నా ఇంట్లో ఎల్లుండి ఫంక్షన్, ఇక్కడ పిల్లల గొలుసులు, దానికి నెక్లెస్, ఎల్లుండి నా పిల్ల పెట్టాలి. ఏం పెట్టాలి? మీ సమస్యలు పరిష్కారం అంటే ఒకటండి. ఇప్పుడు మేము పని చేస్తాం, బతికావాలి. మనిషి మీ సొమ్ము మీకు ఇవ్వాల్సిందే. తాను తప్పు చేస్తే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమేనని పోసాని మురళీకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీల్లో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరున్న రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా. మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు, వాళ్ళను ఇది చేస్తున్నారు, కేసులు పెడతారు, అన్నీ రావట్లేదు. బికాజ్ ఆఫ్ మై సన్స్, బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంతా ఆ పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నా. నేను ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం.
అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం, రెడీ. మా దగ్గర ప్రామిస్లో ఏం టెలింగ్ ఉన్న తల్లి సాక్షిగా అట్టుంది. నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగబింగుకొని వచ్చా. నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పుడో వాడికి నన్ను బట్ట కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేయలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను అప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కొనుబ్బుడితో చంపానుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి. పెండ్లి జరిగేటప్పుడు వేద మంత్రోచ్చారాల నడుమ వేద పండితులు ఒకరికొకరు తోడుండాలని మాట్లాడతారు. అదే నిజం చేసింది ఓ జంట. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మంకు చెందిన ఓ జంట దానిని నిజం చేసింది. పెద్ద ఈర్లపూడికి చెందిన దారావత్ శ్రీను కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళగా కాలేయం మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ ఎంత వెతికినా డోనర్ దొరకపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె నుంచి 65% లివర్ తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. తిరుమల కాషన్ డిపాజిట్ విధానంపై అసెంబ్లీలో మంత్రి రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ వీడియో చూద్దాం. ఈ కాషన్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గదుల కేటాయింపులో దాదాపు 2016 నుంచి 2021 వరకు కాషన్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష. ముందున్నా కూడా దాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష. కాషన్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు దొరికేది కష్టంగా తయారైంది. ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా, అంటే కాషన్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ వీళ్ళు ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగేది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనూ ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేటువంటిది అవసరం, దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషియల్ ఐడెంటిటీ వస్తేనే ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం, లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష. దీనిలో 3 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏ భక్తుడికైనా. వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంకుకి వీళ్ళు కట్టిన కాషన్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి పంపించేది కానీ 3 నుంచి 7 రోజులు సమయం పడుతుంది అధ్యక్ష. అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. యువత దేశానికి శక్తి అని వారిని గుర్తించి వారిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు.
ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడలో జరిగిన ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి బాధ్యతా స్వీకార కార్యక్రమానికి హాజరై యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. కష్టపడి పనిచేసే యువతకు టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పడానికి గర్విస్తున్నామని ఆయన మాట్లాడారు. చంద్రశేఖర్ గారి ఫ్యాన్స్ ఒక్కసారి ఇక్కడ గుంటూరు అలలు కానీ కొన్ని కోట్ల మందిలో నేను ఒక దాన్నన్నా, అందులో ఒక అవకాశం వచ్చింది. మీరు వచ్చి ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వడం పోస్ట్ ఇచ్చి బాబు గారు రికగ్నైజ్ చేసినందుకు వారి కష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీరందరూ కలిసి హైదరాబాద్ లో పెట్టినటువంటి ప్రోగ్రాం లోకేష్ గారు కూడా 1-2 సార్లు చెప్పారు, పబ్లిక్ గానే చెప్పారు. ఆయన కూడా వాళ్ళ ఇంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ రాజకీయాలు బ్రహ్మణి గారు వీళ్ళు వచ్చి ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉండాలా అని వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రాము ఒక మనిషికి, ఒక ఫ్యామిలీకి ఒక ఊతాన్ని ఇచ్చింది. ఆ రోజున అది ఒక లోకేష్ గారికే కాదు, వాళ్ళ ఫ్యామిలీకే కాదు, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు ఉత్తేజితమై మరి ఈ రోజున ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇలా రావటానికి కారణంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి భాగం పోషించారు. కాబట్టి వాళ్ళకి ఈ సముచిత స్థానం ఇచ్చి ఈ విధంగా గౌరవించారు. వెల్ డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి అందుకే నేను బిజీగా ఉన్నా కూడా ఇటు పరిస్థితుల్లో మనం వెళ్ళాలి, ఒకసారి కనపడి కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళకి అభినందనలు చెప్పాలని నేను ఈరోజు పొద్దున్నే ఫ్లైట్ నుంచి వచ్చాం, పొద్దున్న 5 గంటలకు లేచి. రెండోది వీరిని చూసి యంగ్ జనరేషన్, ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి. ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతా ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు, కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కొంటా మనకు వస్తాయి. ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడతా ఉండండి. మీరు లైఫ్ లో సెటిల్ అయ్యాక 45-50 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే, ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ జరగవు అని నాకు ఈ 5-6 నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా, ఎన్నో ప్రాజెక్టులు కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తా ఉంటే గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నటువంటి అధికారులకి ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే పర్మనెంట్ జాబ్, ఈ జాబ్ని ఎవరు తీయలేనటువంటి లైసెన్స్ ఉంది వాళ్ళకి. 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి. ఇక్కడ కాకపోతే ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతారు. వాళ్ళకు వాస్తవంగా పెద్దగా నష్టం జరిగేది ఏమీ లేదు. అందుకనే వ్యవస్థలో అన్ని స్లోగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఈ వ్యవస్థలని నడిపించాలి, ముందుకి నెట్టాలి అంటే ఇలాంటి వ్యక్తులు, ఒక విజన్ ఉన్నవాళ్ళు, ఒక డ్రైవ్ ఉన్నవాళ్ళు, ఒక ప్యాషన్ ఉన్నవాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకువెళ్తేనే వ్యవస్థలో ఒక బ్రిడ్జ్ అయినా, ఒక రోడ్ అయినా, ఒక కెనాల్ అయినా కానీ వస్తుంది తప్పించి లేకపోతే ఏమీ జరగవు. దానికి ఉదాహరణ గత 5 సంవత్సరాలు. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు, మంత్రులు ఎవరో తెలియదు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు, అధికారులు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరగనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ఎవరైనా సరే, పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ
ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ ముందుకు వస్తేనే మీరు అనుకున్న సమాజం ఒక ఇండియా అమెరికా లాగా ఎప్పుడు మన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించాలనుకోవడం కాకుండా అమెరికానే ఇక్కడికి రప్పించాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. కాబట్టి ఉండాలి అంటే మీరందరూ ముందుకు రావాలి అని కోరుకుంటూ ఇంకొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీచమైన పోస్టులు పెట్టే వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ప్రారంభంలో చంద్రబాబు అప్పులు బహుమతిగా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ తన బృందంతో ఆయిల్ మిల్లుల తనిఖీ. సత్తెనపల్లి ముతూట్ ఫైనాన్స్ వద్ద భారీ కుంభకోణం. తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే పోసాని కృష్ణమురళి. పెళ్లి ప్రమాణాన్ని నిజం చేసింది ఒక జంట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భం. తిరుమల కాసన్ డిపాజిట్ విధానంపై వివరణ ఇచ్చిన మంత్రి రామనారాయణ రెడ్డి. యువత దేశానికి శక్తి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు. ఇంతటితో వార్తల సమాప్తం. తిరిగి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.